సో ఇదైతే ఒక న్యూస్ అయితే కాదు, ఒక అమ్మాయి జీవితం. ఇప్పటికీ అందరికీ తెలిసే ఉంటుంది. సో తెలంగాణ జగిత్యాల దగ్గర కొరుట్ల మండలం మాదాపురం అన్నమాట. ఈ అమ్మాయి వయసుని తనైతే 17 ఇయర్స్ ఉన్నప్పుడే తనకు పెళ్లి చేసుకుంది అనేది కొంచెం డైనమోలో ఉంది. ఆ పెళ్లి చేసుకున్న అబ్బాయి అయితే నాకు నువ్వే కావాలా, మా పేరెంట్స్ నీకు సరిగ్గా చూడరు అనేసి వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ అన్నాన్ని అడిగారంట. హట్ వచ్చిన విషయం ఏంటంటే 13 మంది అన్నదమ్ములకు ఒకటే చెల్లి, 2 అక్కలు ఉన్నారంట, కానీ వాళ్ళు వేరే ఊళ్ళో ఉన్నారు. సో తినే దగ్గర ఉన్నటువంటి చాలా ప్రేమగా వాళ్ళతో పాటు ఒక అబ్బాయిలానే చూసుకున్నారంట. సో తన భర్త అన్ని మాయమాటలు చెప్పి తను ఇంకా మైనర్గా ఉన్నట్లే, నువ్వే కావాలా, నాకు వేరే వాళ్ళని వద్దు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అని సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే ఆ కేసు ఎక్కడ తన పేరెంట్స్ మీద వస్తుందని వాళ్ళ అమ్మ వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టి అబ్బాయిని బతికిచ్చి మంచోడు, మన అమ్మాయిని ఇంత ప్రేమిస్తున్నాడు అందుకే ముందు తాగాడు అన్న దీంతో వాళ్ళ పేరెంట్స్ నమ్మి అబ్బాయి నుంచి పెళ్లి చేస్తే పెళ్ళి జరిగి జస్ట్ 9 మంత్సే అవుతుంది. అమ్మాయి ఇప్పుడు 4th మంత్ ప్రెగ్నెంట్ అనమాట. ఆల్రెడీ ఒక ప్రెగ్నెన్సీ వచ్చింటే అబార్షన్ చేయించాడంట ఎవరికి తెలియకుండా. సో ఇప్పుడు 4 మంత్స్ ఉన్నప్పుడు అమ్మాయిని కట్నం కోసం ఎవడైతే నాకు నువ్వు కావాలా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అని సూసైడ్ అటెంప్ట్ చేసుకొని అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నాడో వాడే ఇప్పుడు కట్నం కోసం ఆ అమ్మాయిని చెప్పేశాడు. 4th మంత్ ప్రెగ్నెంట్ చాకు తీసుకొని కన్నుదుటి మీద, ఈ ముఖం మీద, చేతి మీద అమ్మాయిని కొట్టి గట్టిగా గొంతు నులిమేసి ఇలా గుద్ది చంపేశాడని తనే ఒప్పుకున్నాడు. అసలు విచిత్రం ఏంటంటే వాడు వాళ్ళ ఇంట్లో లేడు, వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లోనే సపరేట్ రూమ్ ఉంటే ఒక రూమ్ వాళ్ళకి, ఒక రూమ్ తన కూతురు అల్లుడు కోసమని వాళ్ళు ఇచ్చింటే అదే రూమ్లోనే చంపేసి తెల్లవారే వరకు ఉండి వాళ్ళ అత్త మామలు ఎదురుగానే వాడు బ్రష్ చేసి టిప్టాప్గా రెడీ అయ్యి బైక్ వేసుకొని సైలెంట్గా వెళ్ళిపోతాడంట. అప్పటికే నైట్లో ఏదో సౌండ్స్ వస్తున్నాయని 2-3 సార్లు డోర్ తడితే రొమాన్స్ చేస్తున్నట్లు స్వీట్గా నవ్వుతున్నట్లు వాడు మాట్లాడి వాళ్ళని మాయపరిచి అమ్మాయిని చంపేసి వెళ్ళిపోయాడు. అసలు నాకు ఒకటి అర్థం కాదు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరినైనా కానీ చంపడానికి అసలు మీకు ఆ రైట్ ఎవరిచ్చారు? మెయిన్లీ అబ్బాయిలకి ఎవరిచ్చారు? ఒక ప్రాణం పోయాలంటే ఒక తల్లి 9 నెలలు తను కడుపులో బిడ్డ పెరుగుతుంది అన్నప్పటి నుంచి ఎన్నో అవస్థలు పడుతుంది. తను వామిటింగ్స్ కానీ నాజియా ఏదైనా కానీ ప్రతిదీ అమ్మాయి ఎంతో కష్టపడి 9 నెలలు మోసి ఆ బిడ్డ పుట్టాక సరైన తిండి తినక, నిద్ర లేక, పాలు పట్టించి పెద్ద చేసి ప్రేమిస్తున్నావంటే నీ చేతిలో పెట్టినందుకు ఆ తల్లిదండ్రులకు ఇంత ఆవేదన గురి చేశాడంటే వాడు ఎంత మృగమా, వాడు మనిషి, అసలు వాడి గురించి తలుచుకుంటేనే ఎట్లా ఉంటుంది. సో ఆ ఫొటోస్ నేనైతే కొంచెం యాడ్ చేస్తాను. సో అమ్మాయి ఎవరో కూడా తెలీదు అసలు, మా తెలంగాణగా అది ఏమీ. కాకపోతే అమ్మాయి ఒక యూట్యూబర్, వాళ్ళ ఫ్యామిలీలో అందరూ వాళ్ళ అన్న వాళ్ళందరూ యూట్యూబర్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ అమ్మాయి విషయం బయటపడింది. ఇలా ఎంతోమంది చాలామంది జరుగుతున్నప్పటికీ బయట పడలేదు. బికాస్ తెలియదు బయట ఎవరికి, వాళ్ళు యూట్యూబర్స్ కాదు కదా, వాళ్ళకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏందో తెలియదు కదా. చాలామంది చనిపోతున్నారు. ఆ తల్లి ఆవేదన చూడండి, ఆ బిడ్డను పట్టుకొని ఏడ్చుకుంటూ 13 మంది అన్నదమ్ములు ఉన్నారంట. ఆ పిల్లకి పెళ్ళైనప్పుడు రాఖీ కట్టించుకొని ఆఖరికి చచ్చిపోయాక కూడా గుంతలో దిగి మరీ కాళ్ళు ముక్కి వాళ్ళ ఆవేదన వ్యక్తపరుచుకుంటున్నారు. నేను ఈ వీడియోకి కింద లైక్ చేయమనో సబ్స్క్రైబ్ చేయమనో అయితే చెప్పను, బట్ కాకపోతే కామెంట్ చేయండి జస్టిస్ ఫర్ వైషు అమ్మ అని. అండ్ అలాగే వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. అవేర్నెస్ రావాలి జనాలలో. ఈరోజు ఆ అమ్మాయికి జరిగింది, రేపటి రోజు మన ఫ్యామిలీలో ఎవరికైనా జరిగితే మనం వాళ్ళలాగా యూట్యూబర్స్ కాబట్టి వాళ్ళకి బయట తెలిసింది, అందరికీ తెలియాలంటే తెలియదు కదా. ఎక్కడో జరిగింది మనకెందులే అని మాత్రం ఊరుకో ఉండకండి ప్లీజ్. ఇట్స్ మై స్మాల్ రిక్వెస్ట్. ఎవరైనా అమ్మాయే, నేను ఒక అమ్మాయినే, మన ఇంట్లో చాలామంది అమ్మాయిలే ఉంటారు. వాళ్ళు ఎవరికైనా ఇలా జరిగితే మనమైతే ఊరుకో ఉండకండి. సాక్ష్యాధారాలన్నీ, నిజ నిరూపణలన్నీ బయట పెట్టి పోలీసులు అండ్ అలాగే గవర్నమెంట్ చట్టం వాడికి సరైన శిక్ష విధిస్తేనే ఆ అమ్మాయికి ఆత్మశాంతి అనేది జరుగుతుంది. ఒక్కసారి ఆ అన్నల ఆవేదన చూడండి. నిజంగా వైషు తల్లి నువ్వు చాలా అంటే చాలా గ్రేట్ అమ్మ. అంత ఆదరించే కుటుంబం, అంత ప్రేమగా చూసుకునే అన్నదమ్ములు ఉన్నారు. అసలు ఇప్పుడున్న తోడుబుట్టువులు భూమికి బరువు, ఇంటికి బరువు, తిండి రేట్లేక అని అనుకునే అన్నలు చాలామంది ఉంటారు.
కూడా మాకు పరిచయం లేదు. బట్ కాకపోతే మొబైల్ ఓపెన్ చేయగానే ఇలా స్క్రోల్ చేయగానే మొత్తం అన్ని వీడియోస్ వస్తున్నాయి. చూస్తుంటేనే కళ్ళలో నీళ్ళు ఆగుతున్నాయి. సో ఇంకా వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళు ఏడవడం, వాళ్ళ బాధలు అసలు తట్టుకోలేకపోతున్నాను నేను. సో ప్లీజ్ అందరికీ నేను గుర్తుపెట్టుకోకపోతే ప్లీజ్ జస్టిస్ సార్ విషయంలో జస్టిస్ జరగాలని ప్రతి ఒక్కరూ ప్రేయర్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో కింద కామెంట్ చేసి వీడియో అయితే షేర్ చేయండి. జస్టిస్ జరగాలి. ఈరోజు ఎప్పుడైతే ఒక అమ్మాయిని చంపేస్తున్నాడో ప్రతి ఒక్కరికి గుండెల్లో భయం మొదలవ్వాలి. ఒకరిని చంపేస్తే మనకు నెక్స్ట్ వెంటనే మనకు చావు ఉంటుంది, ఏదైనా ఎన్కౌంటర్ లేదంటే ఉరిశిక్ష పడుతుంది అని. ఏముంది, కొద్ది రోజులు జైల్లోకి వెళ్ళి తినేసి వచ్చి బయట కూర్చొని మన తర్వాత బెయిల్స్ తీసుకొని వచ్చి బయట మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకొని ఇంకొకరు ఇలానే చేస్తే ఆ అమ్మాయి మన ఇంట్లో వాళ్ళే అయితే చెప్పలేం కదా. అవి ఏది మన చేతుల్లో ఉండదు. అమ్మాయికి ఇప్పుడు 19 సంవత్సరాలు మాత్రమే, అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయి. సో వీడియోకి అయితే నేను ఒకటే చెప్దామనుకుంటున్నా, ఏ ఆడపిల్ల కూడా తొందరగా ఈజీగా ఎవరిని నమ్మకండి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడున్న సమాజంలో కట్టుకున్న భర్తని నమ్మలేం, తోడుబుట్టినోళ్ళని నమ్మలేం, అసలు ఎవరిని నమ్మలేం. సిచ్యువేషన్స్ అలా మారిపోయాయి. బీ స్ట్రాంగ్ అండ్ బీ సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.